ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో పార్కింగ్ విషయంలో గొడవ జరిగి ఒక దళితుడిపై మార్వాడీలు దాడి చేశారంటూ వివాదం మొదలైంది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే గాయకుడు కవి గోరెటి రమేష్ రాసిన పాట సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఇక గో బ్యాక్ మార్వాడి అనే నినాదానికి బీజం వేసింది. తెలంగాణలో మార్వాడీలు స్థానికులకు వ్యాపార అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కొందరు ప్రజా సంఘాల ప్రతినిధులు. వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తూ స్థానిక వ్యాపారులకి గిరాకీ లేకుండా చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. వాచ్మెన్ల నుంచి సర్వెంట్ల వరకు తమ వారికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు తప్ప స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదని చెబుతూ ఈ అంశాన్ని చర్చకు పెడుతున్నారు. ఇక గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్రగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి మార్వాడీలకు మద్దతుగా ర్యాలీ తీశారు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు కులవృత్తిని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం ఇక ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. మార్వాడీలు మన అందరిలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు. అయితే తెలంగాణలో మార్వాడీల ఉనికి వందల ఏళ్ల నుంచి ఉంది. నిజాం పాలనలో రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. తాజా రగడతో మార్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు కొనసాగితే తమ మనుగడ కష్టమన్నది వారి వాదన. మరి ఈ వివాదానికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా?